అయితే అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మనం ఏదైతే అడుగుతామో అది దేవుని నామంలో విశ్వాసం ఉంచి అది దేవుడు చేస్తారని నమ్మి మనం అడిగితే దేవుడు తప్పకుండా అది మన జీవితంలో చేస్తారని ఈ వాక్యం సెలవిస్తుందండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు దినేష్. Praise the Lord. నా పేరు ప్రీతి. నా పేరు కావేరి అండి. నేను కొత్తగా వచ్చాను. నా కోసం కూడా ప్రేయర్ చేయండి ప్లీజ్. మీరు ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా? అవును, నిన్ననే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. ఓకే బాయ్, వీఆర్ గెటింగ్ లేట్. Bye bye. See you again. Bye bye. Nice to meet you. Hi Akka. Hi Kaveri. అక్క, నాకు మీ హెల్ప్ కావాలి. చెప్పురా, ఏం హెల్ప్ కావాలి? అక్క, నాకు వాక్యం నేర్చుకోవాలని ఉందక్క. నేను కూడా బైబిల్ స్టడీకి వస్తాను. మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్ అక్క? తప్పకుండా చేస్తానుగా. చాలా చాలా థ్యాంక్స్ అక్క. నో ప్రాబ్లం. ఏంటి కావేరి వస్తా అనేది ఇంకా రాలేదు? ఇప్పుడే కాల్ చేశారా? ఆన్ ద వేలో ఉందంట, వస్తుంది. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ కావేరి. ప్రైజ్ ది లార్డ్. కూర్చో కావేరి. థ్యాంక్ యూ సో మచ్ టు గాడ్ అండ్ థ్యాంక్ యూ అక్క. నాకు దేవుడు మీ ద్వారా చాలా హెల్ప్ చేస్తున్నారు. బైబిల్ స్టడీలో ఒక సొంత చెల్లెలాగా నన్ను ట్రీట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే మా. వీఆర్ గ్లాడ్ టు హెల్ప్ యూ. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ కావేరి. ఏంటన్నయ్య అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు? అంటే నీతో కొంచెం ప్రీతి గురించి మాట్లాడాలి, అందుకే రమ్మన్నాను. ఏంటన్నయ్య? అక్క గురించా? చెప్పండి. ప్రీతితో బాగా కలిసిపోతున్నట్టున్నావుగా. అవునన్న, అక్క చాలా మంచిది కదా. నాకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది తను. నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు తను. ఏంటన్నయ్య అలా అంటున్నారు? ఏమైంది? నీకు ఇంకా తన గురించి ఏం తెలీదు. ఒకసారి నీకు తెలిస్తే ఇంకోసారి అక్క అను. ఏంటన్నయ్య నాకు తన గురించి తెలియాల్సింది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలు ఏమైందో చెప్పండి. నీ ముందు నీతోని బాగానే ఉంటుంది, కానీ నీ వెనక ఏం మాట్లాడుతుందో నీకు తెలుసా అసలు? ఏం మాట్లాడుతుందన్న అక్క? చెప్పండి. నువ్వు పాటలు బాగా పాడుతావు, ఇంకా చాలామందికి నువ్వు అంటే ఇష్టం కదా, సో తను అది భరించలేకపోతుంది. అందుకే నీ వెనక మాట్లాడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు తనతో. అవునా? ఎందుకన్నా తను మీతో అలా చెప్పిందా? తను ఇండైరెక్ట్గా నీ గురించి చాలా మాట్లాడుతుంది. సో యా, తనంత మంచిది కాదు. జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా. మీ మాటలు నేనెందుకు నమ్మాలన్నా? మీరు కూడా అబద్ధం చెప్పొచ్చు కదా. సరే, నువ్వు నేను చెప్పింది నమ్మకపోతే ఒక పని చేద్దాం. ఏంటన్నా చెప్పండి. సరే, తన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏంటక్కా నువ్వు నా గురించి ఇలా అంటున్నావా, నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పు. తన రియాక్షన్ చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. కాదన్నా, అసలు నా గురించి అలా చెప్పుకునే అవసరం ఏముంది? నీకు ఇంకా లోకం గురించి తెలియనట్టుంది. ఒకళ్ళు పైకి ఎదిగితే ఎప్పుడు కిందికి లాగుదామని చూసేవాళ్ళే ఉన్నారు ఎక్కువ. సరేలేండి అన్న, ట్రై చేస్తా. థ్యాంక్ యూ చెప్పినందుకు. హలో, నేను చెప్పింది గుర్తుంది కదా? ఎక్కడున్నారన్నా మీరు? నేను ఈ చెట్టు వెనక నిల్చొని ఉన్నాను.
మీరు మాట్లాడడం అయిపోగానే నేను వస్తాను, భయపడకు. సరే అన్నయ్య. హాయ్, ఎప్పుడు వచ్చావు? ఏమైంది ఇప్పుడే అలా ఉన్నావు? వచ్చానులే. ఏంటి, నేను ఎంతగానో నమ్మాను, ఒక అక్క కన్నా ఎక్కువగా ప్రేమించాను, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఏమైందిరా? ఏమైంది చెప్పు, నేనేం చేశాను? ఎందుకక్క, నేను నిన్ను ఎంతగానో నమ్మాను కదా, ఎందుకు నా గురించి వెళ్ళి ఇలా వేరే వాళ్ళకి చెడుగా చెప్తున్నావు? నేను నీకేం అన్యాయం చేశానని? ఏమైందిరా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు నాకు నీతో మాట్లాడాలనే లేదక్క. ప్లీజ్ కావేరి, ఏమైందో చెప్పు. ఎందుకు ఇలా నన్ను ఇలా అంటున్నావు? చెప్తే నాకు తెలుస్తుంది కదా. నా గురించి అందరికీ నువ్వు చెడుగా చెప్తున్నావు కదా, ధనుష్ అన్నకి కూడా చెప్పావంట. నా ముందు మంచిగా ఉన్నట్టు నటించి వెనకాల నేను పాటలు పాడితే నచ్చదని, నేను ఎదుగుతుంటే నచ్చదని తనతో చెప్పావంట కదా అక్క. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అక్క? దీనమ్మ నన్ను ఇరికిస్తుంది. ధనుష్ చెప్పాడా? అవునక్క, నువ్వు ధనుష్ అన్నకి చెప్పావంట కదా, నేను పాటలు పాడితే జెల్లస్ అది ఇది అని చెప్పి. నువ్వు ఏదైనా ఉంటే నాతో స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడితే నేను పడుతుండే, నువ్వు నన్ను కొట్టినా నేను నోరు మూసుకొని ఉంటుండే, ఎందుకంటే నేను నా అక్క అని అనుకున్నాను కాబట్టి. కానీ నువ్వు వెనకాల ఇలా నా గురించి మాట్లాడినవని నేను వినగానే నా హార్ట్ మొత్తం బ్రేక్ అయిపోయింది అక్క. నేను జంప్ ఇక్కడి నుంచి. ఎప్పుడు చెప్పాను నీకు ధనుష్ అలా? ఇందాకనే కాల్ చేసి రమ్మని చెప్పారు. ఆగు, వాడికి కాల్ చేస్తా. అక్కడే ఉన్నాడంట చెట్టు వెనుక. ధనుష్, ధనుష్ ఆగు. ఏమైంది ధనుష్? కావేరి చెప్తుంది నిజమేనా? నేను నీతో ఎప్పుడు అలా చెప్పాను? అంటే ప్రీతి, అది ఏంటది చెప్పు. నేను ఎప్పుడు చెప్పాను నీతో అలా? నేను ఎప్పుడైనా అలా చెప్పానా? అంటే నేనే అలా చెప్పాను కావాలని. ఎందుకురా? తను వచ్చినప్పటి నుంచి నువ్వు మారిపోయావు. నాకు ఈ ప్రీతి నచ్చదు, మిమ్మల్ని విడగొట్టడానికే అలా చేశా. ఛీ పోరా, అసలు సిగ్గుందారా చెప్పడానికి? అసలు ఏం ఫ్రెండ్విరా నువ్వు? ఇన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్గా ఉన్నాము, ఇదేనా నువ్వు నాకు చేసేది? చూసావా, ఇప్పటికి కూడా నువ్వు తనకి సపోర్ట్ చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నావు. నేను చెప్పిందంతా కళ్ళు మూసుకొని నమ్మేసింది, అలాంటి దాన్ని నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావు? ఎందుకంటే తను నిన్ను కూడా నమ్మింది కదరా. నిన్ను నమ్మింది, నిన్ను కూడా ఒక బ్రదర్ అనుకుంది కాబట్టి చెప్పినప్పుడు విన్నది అనుకుంటా. నాకు తెలియదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోరా ప్లీజ్, వెళ్ళిపో. అక్క సారీ అక్క, నన్ను క్షమించు. వద్దు కావేరి, ఇప్పుడు ఏం వినాలనుకోవట్లేదు. మీరిద్దరు నాకు ఇలా చేశారని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. తనేమో ఎన్నో ఇయర్స్ నుంచి ఫ్రెండ్, నేను నా సిస్టర్ అనుకున్నా. అయినా నువ్వు ఒక థర్డ్ పర్సన్ చెప్పినది నమ్మి నన్ను నిందిస్తున్నావే, ఇది నమ్మలేకపోతున్నా నేను. సారీ అక్క. వద్దు కావేరి, నాకేం సారీ వద్దు ఇప్పుడు. ప్లీజ్ నన్ను ఒంటరి వెళ్ళి ఇక్కడి నుంచి. సారీ అక్క. ప్రైజ్ ద లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చూసారు కదండి గాసిప్స్ని అనుమతిస్తే ఏం జరుగుతుందో అని. ఈ స్టోరీలో ఎలా అయితే జరిగిందో బైబిల్లో కూడా అదే విధంగా జరిగింది. ఆదాము హవ్వ సర్పం మాటలు నమ్మారు. సర్పం దేవుని గురించి గాసిప్ చెప్తే నమ్మారు. అప్పుడు ఏమైంది, దేవుడితో వాళ్ళకున్న ప్రెషస్ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. సో గాసిప్ చేసే ముందు మనకి 2 విషయాలు గుర్తుండాలి. ఫస్ట్, అది చాలా అంటే చాలా డేంజరస్ సిన్. మన దేవుడు పాపాన్ని అసహించుకునే దేవుడు. సో పాపం చేస్తే ఏమవుతుంది, దేవునితో ఉన్న రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది, మనకి దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్. సో మనము
డిసైడ్ చేసుకోవాలి ఏంటంటే నాకు గాసిప్ ఇంపార్టెంటా లేదా దేవునితో ఉన్న ప్రెషియస్ రిలేషన్షిప్ ఇంపార్టెంటా అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్.